వరల్డ్ క్రికెట్లో డేంజరస్ బ్యాటర్గా గుర్తింపు పొందిన వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ ఆండ్రీ రసెల్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో ధనాధన్ ఇన్నింగ్స్తో తన అంతర్జాతీయ కెరీర్కు ముగింపు పలికాడు. ఈ మ్యాచ్లో అతను భారీ సిక్సర్లు బాదేశాడు. రసెల్ కొట్టిన ఓ సిక్సర్కు సైడ్ స్క్రీన్ అద్దం పగిలిపోయింది. వెస్టిండీస్ 14వ ఓవర్లో బ్యాటింగ్ వచ్చిన రసెల్ 3 సిక్సర్లు బాడాడు. దీనిలో మొదటి సిక్సర్ నేరుగా సైడ్ స్క్రీన్కు డ్యామేజ్ చేసింది. రసెల్ ఆడిన తొలి 9 బంతుల్లో 5 బంతులు బౌండరీకి వెళ్ళాయి. దీనిలో 4 సిక్సర్లు ఉన్నాయి. చివరకు ఎల్లిస్ బౌలింగ్లో అతను అవుట్ అయ్యాడు. 15 బంతుల్లో 36 పరుగులు చేసిన రసెల్ ఇన్నింగ్స్ రన్అట్తో ముగిసింది. కాగా ఫేర్వెల్ మ్యాచ్ కావడంతో వెస్టిండీస్ సహచరులు, ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియా ఆటగాళ్లు అతనికి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. జమైకా క్రీడా సాంస్కృతిక శాఖ మంత్రి ఒలివియా గ్రేంజ్ అతనికి జ్ఞాపికను అందజేశారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో వెస్టిండీస్ పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ దిగిన వెస్టిండీస్ 172 పరుగులు చేసింది. విండీస్ ఓపెనర్ బ్రాండన్ కింగ్ 36 బంతుల్లో 51 పరుగులు చేశాడు. తర్వాత రసెల్ తప్పిస్తే మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా 3 వికెట్లు తీయగా మ్యాక్స్వెల్, నాథన్ ఎల్లిస్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్లో జోష్ ఇంగ్లీష్, క్యామరన్ గ్రీన్ హాఫ్ సెంచరీలతో దుమ్ము రేపారు. ముఖ్యంగా ఇంగ్లీష్ కేవలం 33 బంతుల్లోనే 7 ఫోర్లు 5 సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. గ్రీన్ 32 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు. ఫలితంగా ఆస్ట్రేలియా జట్టు 15.2 ఓవర్లోనే టార్గెట్ను ఫినిష్ చేసింది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన కంగారూలు 5 టీ20ల సిరీస్లోనూ ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో నిలిచారు. కాగా ఈ మ్యాచ్తో రసెల్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. ఓవరాల్గా తన అంతర్జాతీయ కెరీర్లో రసెల్ 56 వన్డేలు, 86 టీ20లు, ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. వన్డేల్లో 1034, టీ20ల్లో 1122, టెస్టుల్లో 2 పరుగులు చేశాడు. అటు బౌలర్గానూ రాణించి వన్డేల్లో 70, టీ20ల్లో 61 వికెట్లు పడగొట్టాడు. ఇకపై రసెల్ ఐపీఎల్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ లాంటి దేశవాళీ టీ20 టోర్నీలో మాత్రమే ఆడనున్నాడు.